సామాన్య భవిష్యత్ కాలంలో ఇప్పుడు వారు చెప్పినవన్నీ కూడా సామాన్య భవిష్యత్ కాలే. సో ఈ సామాన్య భవిష్యత్ కాలంలో ఇప్పుడు స్త్రీలింగకి సంబంధించినటువంటి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సామాన్య భవిష్యత్ కాలంలో స్త్రీలింగకి సంబంధించినటువంటి ఇదే రాద్దాం. ఇది ఫల్కి ఫల్, ఇక్కడ సీత పెడుతున్నా, సీత స్త్రీలింగ్, ఫల్ కా ధాతు క్రియ ప్లస్ చూడండి స్త్రీలింగ్ ఉన్నప్పుడు స్త్రీలింగ్ అనేటువంటిది ఎందుట్లో ఉందండి? ఏకవచనంలో ఉంది. నామ్ కదండి, నామ్ అంటే సీత. సో ఇది ఇది ఎందుట్లో ఉంది? నామ్ అనేటువంటిది ఒకటే, సీత అనేటువంటిది ఏకవచనం కనుక ఏకవచనంలో పట్టుకొస్తే ధాతు ప్లస్ ఏగి, ధాతు ప్లస్ ఏగి ఈకారంతో అంతమవుతుంది. సో ఈ రెండింటిని కలిపితే ఏమవుతుందంటే కాయేగి, రెండు కలిపితే కాయేగి, కాయేగి. ఏగి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, తా ది టా ది అని మనం చెప్పాను. సీత పండు తింటాది, తింటాది. సీత పండు తింటది, సీత పండు తింటది. ఇంకా తింటది ఇంకా ఫ్యూచర్లో, అంటే ముందు. సో దీన్ని ఏమంటాం? భవిష్యత్ కాలం అని అంటారు. సో ఇది సింపుల్ మెథడ్లో చెప్తున్నా. తర్వాత మై ఉపయోగిస్తాం, సర్వనామం మై ఉపయోగిస్తాం. సీతని సీత స్థానంలో మై పెట్టామనుకోండి, మై సీత మాట్లాడుతుంది అంటే స్త్రీ, ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాం. మై ఫల్ ఇక్కడ ఏమొస్తుందండి? ఏగి తీసేయాలి. ఏగి అనేటువంటిది ఏకవచనంలోకి వస్తుంది. ఏగి తీస్తే ఏమొస్తుంది? మై వస్తే మై ధాతు ప్లస్ ఉంగి, ఇక్కడ ఏం పెట్టాలండి? ఉంగి, కా ఉంగి. ఉంగి అంటే ఆల్రెడీ చెప్పాను, తాను తాను, తాను లేదా తాను. ఉంగి అంటే ఏంటండి? తాను లేదా తాను. మై ఫల్ కావుంగి, మై ఫల్ కావుంగి. నేను పండు తింటాను, నేను పండు తింటాను. ఉంగి అంటే తాను, నేను పండు తింటాను. ఈ విధంగా సింపుల్ అండి. మనం ఇందులో రాయడము సింపులే. ఒకటి నేర్చుకుంటే అన్ని సింపుల్గానే ఉంటాయి. సరే, దీన్నే బహువచనంలో చూపిద్దాం. వే, వే వారు, వారు అంటే స్త్రీలు అనుకుందాం. వే ఫల్, అప్పుడు ఏమవుతుందండి? బహువచనాలు కదండి, ధాతు ప్లస్ ఎంగి, ధాతు ప్లస్ ఎంగి. ధాతు ఏదండి? కా, దీనికి ఎంగి యాడ్ చేయాలి, ఎంగి. సో వే ఫల్ కాయంగి, వే ఫల్ కాయంగి, వారు పండు తింటారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఎంగి అంటే తారు, తారు, తారు అనొచ్చు లేదా తారు అనొచ్చు. దేనండి? ఎంగికి. నేను మాట్లాడేది ఎంగి గురించి. కా అంటే తిను ప్లస్ తారు, తిను టారు అంటే తింటారు, దట్ మీనింగ్. ఓకే, రైట్. వే ఫల్ కాయంగి, వారు పండు తింటారు. ఈ విధంగా మనం సామాన్య భవిష్యత్ కాలాన్ని ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. సామాన్య భవిష్యత్ కాలాన్ని ఈజీగా మనము రాయొచ్చు. సింపుల్ అండి ఇది. భవిష్యత్ కాలం చాలా సింపుల్. మనకి భవిష్యత్ కాలానికి సంబంధించింది ఆ సెంటెన్స్ అవునా కాదా అనేటువంటిది ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఈ సెంటెన్స్లో లాస్ట్గా ఉన్నటువంటి గా వచ్చిందా, గే వచ్చిందా, మొదటిగా మనము గుర్తుపెట్టుకో. గీ వచ్చింది. ఒకసారి చూడండి, మనము ఫుల్ స్టాప్ అంటాం కదండి పూర్ణ విరామం తర్వాత. ఇక్కడ గా వచ్చిందా, గే వచ్చిందా, గీ వచ్చిందా అనేటువంటి చూసుకోండి. గీ వచ్చిందా అనేది చూసుకోండి. చూడండి, ఇక్కడ గీ వచ్చింది. గీతో పాటుగా యువతల పక్కన యా అనేటువంటిది అక్షరంతో ఉండాలి. హా అనేటువంటి అక్షరంతో ఉండకూడదు. హా, హోగా, అది భవిష్యత్ కాలం కాదు. ఏ అంటే ఏగా లేదా ఎంగే, ఎంగి, ఈ విధంగా అనమాట. ఉంగి, ఉంగి, ఈ విధంగా వస్తేనే ఇది భవిష్యత్ కాలం. అలా కాకోకుండా హో అనేటువంటి హోగా, ఇక్కడ కూడా గా వచ్చింది కదండి అని అంటే, ఈ గా పక్కన ఎవరున్నారో హా ఉంది. హా ఉంటే ఇది సందిగ్ధ, హా ఉంటే సందిగ్ధ వర్తమాన కాలకు సంబంధించినటువంటి సెంటెన్స్. సో ఇది భవిష్యత్ కాలము కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఓకే సార్, ఇప్పుడు వరకు మనం సామాన్య వర్తమాన కాలం గురించి నేర్చుకున్నాం. రెండవది సంభావ్య భవిష్యత్ కాలం.
సంభావ్య భవిష్యత్ కాలం అనేటువంటిది చాలా సింపుల్ అండి. అది సింపుల్గా ఒక సెంటెన్స్ చెప్పిన తర్వాత నేను కంప్లీట్ చేస్తాను. మనకి ఎక్కువ శాతం సామాన్య భవిష్యత్ కాలం ఎక్కువగా మనం మాట్లాడతారు కనుక సంభావ్య భవిష్యత్ కాలు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి మీకు చెప్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఏముంటుందంటే సంభావ్య భవిష్యత్ కాలం అంటే వే అంటే వారు, పత్ర అంటే ఉత్తరం, లి కెంగ్ లికేం అని వస్తుంది. లికేం అని వస్తుంది. వే పత్ర లికేం, వే పత్ర లికేం. సింపుల్ అండి, ఇది సింపుల్ మెథడ్ అన్నమాట. అంటే ఇక్కడ ధాతుకి లిక్నా అనేటువంటిది ఇది లిక్నా అనేటువంటిది మూలక్రియ. ఈ మూలక్రియని ధాతు చేయాలంటే లిక్. దీనికి ఏం అనేటువంటిది యాడ్ చేస్తే ఇది బహువచనం కనుక లికేం అంటే వీరు ఉత్తరం రాయవచ్చు ఇంకా రాయవచ్చు అని దాని మీనింగ్ అనమాట. లికేం, వే పత్ర లికేం. వే పాఠశాల జాయేం, వెళ్ళవచ్చు. వే పాఠశాల జాయేం అనేటువంటి శబ్దాలతో అంతమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సంభావ్య భవిష్యత్ కాలని అర్థం. సంభావ్య భవిష్యత్ కాలం అని అర్థం. నేను సామాన్య భవిష్యత్ కాలం మనకి ఎక్కువ శాతం వచ్చుంటే సరిపోతుంది. అలానే ఈ యొక్క సంభావ్య భవిష్యత్ కాలం అనేటువంటిది ఈ విధంగా ఈ సెంటెన్స్ ఫామ్ చేస్తాయి. అంటే ధాతు క్రియకి ఏకారం. అలానే వే కామ్ కరేం, చూసారండి? వే కామ్ కరేం, వారు పని చేయవచ్చు. కరేం అంటే చెయ్యవచ్చు. వే అంటే వారు, కామ్ అంటే పని, కరేం అంటే చెయ్యవచ్చు. అంటే కర్ణ అంటే చెయ్యుట, నాదిస్తే కర్ మూలధాతుకి ఏం పెడుతున్నాం. దీన్నే ఇంకొక విధంగా కూడా అంటారు. వే స్కూల్ జాయేం, ఈ విధంగా కూడా వస్తుంది. జాయేం, ఈ ఏమే పెట్టవసరం లేదు. ఇంకొకసారి ఏం చేస్తారు, దీన్ని కూడా ఎలా రాస్తారంటే జాయేం, ఈ విధంగా కూడా రాయొచ్చు. ఈ విధంగా రాసినా కరెక్టే. ఈ విధంగా రాసినా కరెక్టే. వే స్కూల్ జాయం, వారు స్కూల్కి వెళ్ళవచ్చు. వే స్కూల్ జాయం, చూసారండి? వే స్కూల్ జాయం, చూసారా? దీనికి జాయం అంటే జా అంటే వెళ్ళు, ఏమంటే వచ్చు, అంటే వెళ్ళవచ్చును, వెళ్ళవచ్చును. దాని మీనింగ్ అంటే అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఐడెంటిఫై చేసుకోండి. ఎక్కువ శాతం వే పత్రలికేం, వారు ఉత్తరం రాయవచ్చు. వే కామ్ కరేం, వారు పని చేయవచ్చు అంటే చేయలే, ఇంకా చేయవచ్చును, వారు పని చేయవచ్చును. అలానే వే స్కూల్ జాయం, ఈ విధంగా ఏంతో కూడా మనము రాయవచ్చు. వే స్కూల్ జాయం, వారు స్కూల్కి వెళ్ళవచ్చు. అలానే వే స్కూల్ జాయం, ఈ విధంగా కూడా మనం రాయవచ్చు. జాయం ఈ విధంగా వస్తే ఇది సంభావ్య భవిష్యత్ కాల్ అని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి డిఎస్సి కానీ టెట్ వాళ్ళకి ఎక్కువ శాతం అడుగుతూ ఉంటారు. ఇలా సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ కాలని అడుగుతాడు. భవిష్యత్ కాలని చెప్పొచ్చు. పర్టికులర్గా ఆయన సంభావ్య భవిష్యత్ కాలను గుర్తించండి అంటే ఈ విధంగా ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మీకు ఒక చిన్న ట్రిక్స్ మీకు తెలియపరుస్తానండి. అది చూస్తే మీరు వర్తమాన కాలం అని డౌట్ ఉంటుంది. ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. మీకు వహ కామ్ కర్ సక్తా హై ఉంది. చూసారండి? వహ కామ్ కర్ సక్తా హై. ఇది ఏ కాలము అంటే మనం మొదటిగా చెప్పినట్లుగా వర్తమాన కాలం అండి అని చెప్పొచ్చు. డెఫినెట్గా వర్తమాన కాలమే అని అంటారు. ఎలా అంటే హై పక్కన తా ఉంది. తా హై అనేటువంటిది వస్తే వర్తమాన కాలం అని మనం చెప్పుకున్నాం. వర్తమాన కాలం అని ఉంది. కానీ ఇక్కడ చూడండి, కర్ణ అనేటువంటిది ధాతువుతో లేదండి.
దీనికి ఒకసారి చెప్తాను. వర్తమాన కాలం ఎలా ఉంటుందంటే వహ, కామ్, కర్త, హై. ఇది 100% వర్తమాన కాలమే. ఇది 100% వర్తమాన కాలం. వహ అంటే కర్త, కామ్ అంటే కర్మ, కర్తా హై అంటే క్రియ. సో వహ, కామ్, కర్తా హై అనేటువంటిది వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే మనం ముందు ఫార్ములా నేర్చుకున్నాం. తా హై, ఎవరితో తా హై ఉండాలి? ధాతువుతో పాటు తా హై ఉండాలి. బాగా గమనించాలి మీరు. మీకు డౌట్ ఉండొచ్చు ఒకవేళ. చూడండి, వహ అనేటువంటిది కర్త, కామ్ అనేటువంటిది కర్మ, కర్తా హై అనేటువంటి కర్ణ అంటే చెయ్యుట, కర్ణ అంటే చెయ్యుట. అందుట్లో ధాతువు తీస్తే మూలధాతు తయారు చేయాలంటే నా తీసేస్తే కర్ర అనేటువంటిది ధాతు, మూలధాతు. తాహ అనేటువంటిది వర్తమాన కాల సహక్రియలు. చేయుచు ఉన్నాడు, మనం నేర్చుకున్నటువంటి చేయుచున్నాడు, చేయుచు ఉన్నాడు అనొచ్చు, చేయుచున్నాడు అనొచ్చు. ఇది వర్తమాన కాలానికి సంబంధించి 100% వర్తమాన కాలం. సార్ మరి ఇక్కడ కూడా తాహయ్య ఉంది కదండి, ఇదిగో తాహయ్య ఉంది, ఇక్కడ తాహయ్య ఉంది, ఇది కూడా వర్తమాన కాలమని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే డిఎస్సి టెట్లు ఎక్కువ శాతం అడుగుతుంటారు. అందుకని చెప్తున్నాను, ఒకసారి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ తాహయ్య ఉంది, ఇక్కడ తాహయ్య ఉంది, మరి ఇది వర్తమాన కాలం అనేప్పుడు ఇది వర్తమాన కాలం అవ్వాలి కదండి. ఎస్, ఎందుకు అంటే వర్తమాన కాలము అంటే ధాతు క్రియతో పాటు తాహయ్య ఉండాలి, ఉంటే వర్తమాన కాలం. అర్థమైందండి? ధాతు క్రియతో పాటు తా ఉండాలి. కర్తా, పడ్ తా, పడ్ అనేటువంటిది చదువు. తా అంటే పడ్ అనేటువంటిది ధాతు క్రియ, తా అనేటువంటిది వర్తమాన కాలకు సంబంధించిన సహాయక్రియలు, తా అనేటువంటిది. సో పడ్తా అనేటువంటిది కర్త అనేటువంటిది ఇదేటండి, కర్త అనేటువంటి ధాతువుతో పాటు తా ఉంది కనుక ఇది వర్తమాన కాలము. డిఫరెన్స్. తర్వాత ఇది చూడండి, వహ, కామ్, కర్. చూసారా, కర్ ఇక్కడ ఉంది ధాతు ప్లస్ సత్తా హై. అతను పని చేయవచ్చును, దీని మీనింగ్ అండి. అతను పని చేయవచ్చును, కేపబిలిటీ. ఇందుట్లో చేయగలడు అని అంటాం కదా, కెన్. ఇంగ్లీష్లో చదివితే కెన్ అంటాం, కెన్ డూ, చేయగలడు, చేయగలడు. సో ఈ విధంగా వహ, కామ్, కర్ సక్తా హై. వహ అనేటువంటిదేమో కర్త, ఇదేమో కర్మ, కామ్. చూసారు ఇక్కడ మరలా ఏముంది, కర్ అనేటువంటిది కూడా కామ్, కర్ అంటే ఇది కూడా కర్మే. అంటే ఇది కూడా ధాతు క్రియ, ఇది ధాతు క్రియ. కర్ణ కదండి చేయుట, ఇది క్రియ, ధాతు క్రియ. దీనికి సకత అంటే అందుట్లో ఏముందండి, కెన్ అనేటువంటిది కేపబిలిటీ ఇందుట్లో చూపిస్తుంది. సో అంటే తా అనేటువంటిది ధాతువుతో పాటు లేదు, సకత అనేటువంటి దానితో ఉంది కనుక ఇది సంభావ్య భవిష్యత్ కాలం. ఇది సంభావ్య భవిష్యత్ కాలం. కానీ వర్తమాన కాలం లాగానే కనిపిస్తుంది మనకి. ఎక్కువ శాతం మనము టెట్లో ఎక్కువ శాతం ఇటువంటి ప్రశ్నలు ఇస్తూ ఉంటారు, డిఎస్సిలో కానీ టెట్లో కానీ. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, అవ్వారా లేదా, వాళ్ళకి అర్థమైందా లేదా అనేటువంటిది ఇటువంటి సెంటెన్స్తోనే మనల్ని అడుగుతూ ఉంటారు. మనం మనం ఏం చేస్తామంటే గుడ్డిగా నమ్మేస్తాం. ఓహో తాహ అనేటువంటిది ఉంది గనక ఇది ఏమని పెడతాము, వర్తమాన కాలం అంటాం. కానీ తా అనేటువంటిది ఎందుట్లో ఉండాలి, ధాతు క్రియతో ఉండాలి, మూల ధాతువుతో ఉండాలి. ఇది మూల ధాతు, ఇది కానీ ఇది ధాతు కాదు. చూడండి, సక్తా అంటే దీని మీనింగ్ ఏంటంటే వహ, కామ్, కర్ సక్తా హై అంటే అతను పని చేయవచ్చును, తప్పకుండా చేయవచ్చును అంటే తప్పక చేయవచ్చును అన్నమాట. వహ కామ్ కర్ సక్తా హై, అతను పని చేయవచ్చును, ఇది దీని యొక్క మీనింగ్. సో ఇది ఏమవుతుందండి, సంభావ్య భవిష్యత్ కాలం, సంభావ్య భవిష్యత్ కాలం. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇది మాత్రం సంభావ్య భవిష్యత్ కాల్, ఇది వర్తమాన కాలం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. వర్తమాన కాలానికి సంభావ్య భవిష్యత్ కాలకి తేడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనము మొదట్లో తా హై, తే హై, తీ హై, అలానే తా హూ, తీ హూ ఈ విధంగా వస్తే వర్తమాన కాలము 100% అని చెప్పుకున్నాం ముందు లెసన్లో. ఈ విధంగా చెప్పాము కనుక ఇప్పుడు తా హై వచ్చింది కనుక మనం ఏమనుకుంటాము, ఇది కూడా వర్తమాన కాలం అనుకుంటాం. కానీ వర్తమాన కాలం కాదు ఇది.
ఇది సంభావ్య భవిష్యత్ కాల్. సంభావ్య భవిష్యత్ కాల్ అని ఎందుకు అంటున్నాను అంటే మీకు డిఫరెంట్ చెప్పాను. సామాన్య వర్తమాన కాలము అవ్వాలి అంటే ఏమవ్వాలి? ధాతువుతో పాటు తాహై ఉండాలి. ధాతువు ఇది కర్ర అనేటువంటిది ఇక్కడ చూడండి, కర్త చూసారా, కర్త దీంతో పాటు కలిసింది. చెయ్యొచ్చు ఉన్నాడు. ఇక్కడ అతను పని చేయవచ్చును. అతను కామ్ కర్ సక్తా హై, అతను పని చేయవచ్చును. వహా పాఠ పఢ్ సక్తా హై, అతను పాఠం చదవవచ్చును. వహా పాఠ పఢ్ సక్తా హై, అతను పాఠము చదవవచ్చును. అది అవలే ఇంకా. సో అది కూడా ఏంటంటే సంభావ్య భవిష్యత్ కాల్. అర్థమైంది కదండి. మనకి ఎక్కువ శాతం డిఎస్సి టెట్లు ఎక్కువ శాతం ఇటువంటివి కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని ప్రశ్నలు వేస్తుంటారు కనుక ఇవన్నీ కూడా మీకు అర్థమైనవి అని అనుకుంటూ ఉన్నాను. సో ఈ యొక్క భవిష్యత్ కాల క్రియ యొక్క తాలిక ప్రకారంగా మనము ఏ విధంగా చేయాలండి, ఈ యొక్క భవిష్యత్ కాలాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భవిష్యత్ కాలంలో సామాన్య భవిష్యత్ కాలం ఒకటి, సంభావ్య భవిష్యత్ కాలం ఒకటి. ఈ 2 కాలాలు మనకు వచ్చినట్లయితే భవిష్యత్తులో జరగబోయేటటువంటి వారి గురించి మనకి ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది అంటాడు మోహన్ కల్ ఆ సక్తా హై అంటే మోహను రేపు రావచ్చును అంటే సంభావ్య భవిష్యత్ కాల్. రామ్ కల్ ఆసక్తా హై అంటే రాము రేపు, కల్ అంటే రేపు, ఆసక్తా హై రావచ్చును సంభావ్య భవిష్యత్ కాల్. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. చేసి ఈజీగా మనము దీన్ని కూడా మరి ఎగ్జామ్స్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, టెట్లో కానీ, డిఎస్సిలో కానీ ఈజీగా మనము మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశము ఉంటుంది. అయితే 10th క్లాస్కి అయితే ఇంత డీప్గా మనకి అడగరు కనుక మరి ఎగ్జామ్స్ దృష్ట్యా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు వరకు ఈ చెప్పినటువంటి భవిష్యత్ కాలకి క్రియ ఈ తాలిక గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క వీడియోని మళ్ళీ రిపీట్ చేసి చూడండి. ఇది కంప్లీట్గా డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. సో మరి ఈ రోజంతా కూడా మరి భవిష్యత్ కాలం గురించి మనం నేర్చుకున్నాం కనుక నెక్స్ట్ భూత్ కాలకు సంబంధించి మనం నేర్చుకుందాం. మరి అంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ అండి.